రైటిక కడపలో టీడీపీ మహానాడు ప్రారంభమైంది. ప్రతినిధుల నమోదు కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు ఫోటో ప్రదర్శన, రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఇక 10:45కు జెండా ఆవిష్కరణతో ప్రతినిధుల సభ మొదలవుతుంది. 11:30కు పార్టీ ఏపీ అధ్యక్షుడు ప్రసంగిస్తారు. ఆ తర్వాత తెలంగాణ అధ్యక్షుడు మాట్లాడతారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆ తర్వాత 1 గంటకు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 వరకు యువత సంక్షేమం, ఉపాధి అవకాశాలు, వాట్సాప్ గవర్నెన్స్ పై చర్చిస్తారు. కడపలో టీడీపీ మహానాడు ప్రారంభమైంది. ప్రతినిధుల నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు ఫోటో ప్రదర్శన ఉంటుంది. అలాగే రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభిస్తారు. ఇక 10:45కు జెండా ఆవిష్కరణతో ప్రతినిధుల సభ మొదలవబోతోంది. 11:30కు పార్టీ ఏపీ అధ్యక్షుడు ప్రసంగిస్తారు. ఆ తర్వాత తెలంగాణ అధ్యక్షుడు మాట్లాడతారు. ఇక తర్వాత సీఎం చంద్రబాబు ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత 1 గంటకు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 వరకు యువత సంక్షేమం, ఉపాధి అవకాశాలు, వాట్సాప్ గవర్నెన్స్ పై చర్చించబోతున్నారు. రైటిక కడపలో టీడీపీ మహానాడు ప్రారంభమైంది. మహానాడుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మహానాడు సభా ప్రాంగణం నుంచి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, అక్కడ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం ఎంతమంది ఈ మహానాడులో పార్టిసిపేట్ చేశారు? షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ప్రతికూల వాతావరణంలో సైతం మహానాడు చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది. ఉదయం కొద్దిసేపటి క్రితం, అరగంట క్రితం ప్రతినిధుల ఎన్రోల్మెంట్ జరుగుతుంది. ఒకవైపు చిన్నగా చినుకులు, అంటే ఇప్పటి వరకు వాతావరణం బాగున్నా నిన్నంతా చాలా వరకు భారీ వర్షంతో ఇక్కడ జరుగుతున్న పనులకు కొంత ఆటంకం కలిగింది. కానీ ఉదయం నుంచి కొంత తెరిపి వాతావరణం ఉండడంతో పనులన్నీ ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పుడే చిన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి మనం చూస్తున్నాం. కాకపోతే ఎక్కడా కూడా కార్యకర్తలు తగ్గేది లేదంటూ మనం చూస్తున్నాం. దాదాపు 23,000 మంది ప్రతినిధులు ఇక్కడికి పూర్తిగా హాజరవుతున్నారు. ప్రతినిధి ఎన్రోల్మెంట్ మనకు జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన ఏర్పాట్లు. ఈ రోజు ప్రధానంగా జరుగుతున్న వాటిలో పార్టీ సంస్థాగత విషయాలపైన ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది. పార్టీ ప్రధానమైన అంశాలపైన, అంటే ఎన్రోల్మెంట్ తర్వాత దీన్ని ఒక ఎగ్జిబిషన్, అంటే ప్రతి మహానాడులో కూడా ఎన్టీఆర్కి సంబంధించిన 1808 సంబంధించిన ఏవైతే ఫోటో ఎగ్జిబిషన్ ఉందో, నందమూరి తారక రామారావు సీనియర్కి సంబంధించిన ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. దీని అనంతరం ఇక్కడ నుంచి సభలోకి పాలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, మిగతా సభ్యులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ వేదిక మీదకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏదైతే మొట్టమొదటిగా ఆ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో ప్రతినిధులకి మొదటిది తీసుకుంటారో, తర్వాత పొలిట్ బ్యూరో సభ్యులతో సభలోన వేదికపైకి వెళ్ళిన తర్వాత పార్టీ ఏదైతే జెండా ఆవిష్కరణతో తెలుగుదేశం పార్టీ సంబంధించిన అరక, ఇల్లు, చక్రం, ఈ 3 సంబంధించిన జాతీయ వాళ్ళ సంబంధించిన ఏదైతే పార్టీ పతాకం ఉందో, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత నందమూరి సీనియర్ నందమూరి తారక రామారావుకి ఒక నివాళులు అర్పించడంతో పాటు ఆయనకు ఒక పూలమాలకు సంబంధించిన ఒక కార్యక్రమం అయితే జరుగుతుంది. టోటల్గా ఇది జరిగిన తర్వాత ఒక షెడ్యూల్ అనేది నిర్ణయించారంటే ఎవరెవరు ఎంతసేపు మాట్లాడాలనేది ప్రధానంగా ముందుగా చంద్రబాబు నాయుడు ఉదయం 11:50 నుంచి 12:45 వరకు, అంటే 55 నిమిషాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా, మరోవైపు పార్టీకి అధ్యక్షుడిగా ఆయన ప్రసంగం కొనసాగుతుంది. అంతకు ముందుగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రసంగం చేస్తారు. అంతకు ముందుగా కార్యదర్శి నివేదిక అనేది ప్రధానంగా ఉంటుంది. కార్యదర్శి నివేదికలోన లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఒక కార్యదర్శి నివేదిక చేస్తారు. ఈ నివేదికలో ఈ రోజు కీలకంగా అనుకుంటున్న వాటిలో ప్రధానంగా ఒక కీలకమైన నిర్ణయం, అంటే ఇప్పటివరకు 43 మహానాడులు జరిగిన అత్యంత కీలకమైన నిర్ణయంగా ఈరోజు కీలక నిర్ణయం జరగబోతుంది. పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్
ఇప్పుడు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఈరోజు ఎన్నుకునే కార్యక్రమం జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే 1 గంట ప్రాంతంలోన అధ్యక్షుడికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఉంటుందని అనుకుంటారు. ఎందుకంటే లోకేష్ యువగళం ఏదైతే ఈ అధికారం రావడానికి అత్యంత కీలకమైన కార్యక్రమాల్లో యువగళం అనేది కీలకంగా కనిపిస్తుంది. లోకేష్ ఒక యువనేతగా పార్టీని నడిపించిన తీరు కావచ్చు, పార్టీ అధికారం రావడానికి ఆయన చేసిన కృషి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తెలుగు నా సైన్యం అంటారు, తెలుగు కార్యకర్తలు ఉన్నారు. ఎలా భావిస్తారు లోకేష్ కి పగ్గాలు అప్పగించే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది అంటున్నారు, మీరేమంటారు? నా పేరు వాసిరెడ్డి దేశదాసు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి. కడపలో మహానాడు మంచి తీర్మానాలు చేసి ఈ తెలుగు ప్రజలకే ఆత్మగౌరవాన్ని ఎన్టీ రామారావు ఏ రకంగా తీసుకొచ్చారో అంతకంటే ఎక్కువ కడపలో జరిగి లోకేష్ గారు యువకాలం పాదయాత్ర ద్వారా అనేక వేల కిలోమీటర్లు తిరిగి ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశించిన యువ నాయకుడు. అదేవిధంగా సభ్యత్వానికి ఒత్తులోకి 1,03,00,000 సభ్యత్వాలు భారతదేశంలో ప్రాంతీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఒకటే సభ్యత్వాలు లోకేష్ గారి ఆధ్వర్యంలో కట్టడం జరిగింది. ఇది ఆన్లైన్లో కట్టిన వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ప్రకటించడం కూడా జరిగింది. లోకేష్ గారికి ఇప్పుడు పగ్గాలు అప్పచెప్పడం, మంచి తీర్మానాలు కూడా ఇక్కడ జరుగుతాయి. ఈ కడపలో మహానాడు ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశించి రాబోయే కాలంలో వైసీపీ పార్టీని కడప నుంచే కోకెట వేళ్ళలో తవ్వి బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం ఈ రాష్ట్ర ప్రజలందరూ అని చెప్పి సందర్భంగా లోకేష్ కి పగ్గాలు అప్పగించే కార్యక్రమం అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు లోకేష్ యువగలం చూసాం, పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఆయన వంతు కృషి చూశారు, ఆయన వెంట యువత నడిచింది. ఇప్పుడు లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ మహాసభలో పెట్టాలని ఒక ఆలోచన అయితే కనిపిస్తుంది. ఈ రోజున మనం చూసినట్టయితే కడప నగరంలో అంతా కూడా పశుమయం అయిపోయింది. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కడప అనుకుంటున్నారు. లోకేష్ కి సంబంధించి పగ్గాలు అప్పగించడం పట్ల మీ అభిప్రాయం? ఎందుకంటే లోకేష్ అన్న కష్ట సుఖాలు చేసిన వ్యక్తి, యువకుడు. ఖచ్చితంగా లోకేష్కి ఈ యొక్క పగ్గాలు అప్పచెప్పి ఈ యొక్క పార్టీని ఇంకా బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే మంగళగిరి నుంచి కూడా చాలా మంది కనిపిస్తున్నారు. మంగళగిరి నుంచి వచ్చిన కార్యకర్తలు మీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఒక యువ నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన బాధ్యతలు ఇప్పటివరకు జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్న లోకేష్ కు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా అంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఆ స్థానంలో పార్టీ కార్యకర్తలను చూసుకునే ఒక కీలకమైన బాధ్యత ఈ మహానాడులో రాబోతుందంటారు, మీరేమంటారు? ఇప్పుడు గతంలో జరిగిన 2024 ఎన్నికలకి మా యువనేత నారా లోకేష్ మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. యువనేత నారా లోకేష్ భుజస్కంధాల మీద రెక్కల మీద పాదయాత్ర చేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తేవడంలో రాష్ట్రం మొత్తం యువతని బలోపేతం చేయడంలో చాలా కృషి చేశాడు. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాబోయే తరానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు నారా లోకేష్ గారికి సంఘీభావంగా ఈరోజు మహానాడు కడప మహానాడికి భారీగా తరలి రావడం జరిగింది. అంటే కార్యక్రమం జరగబోతున్నట్టున్నారు. ఎందుకంటే టోటల్ గా అంటే ఇప్పుడు జరుగుతున్నదే సభ్యత్వ నమోదుతో పాటు మిగతా రక్తదాన శిబిరం, తర్వాత ఫోటో ఎగ్జిబిషన్, మిగతా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. దీనికి చంద్రబాబు నాయుడు ప్రసంగం తర్వాత లోకేష్ కూడా ప్రసంగం ఉంటుంది. సాయంత్రం ఏదైతే 6 అంశాలు కీలకమైన అంశాలు ఉన్నాయో, యువకాలం కావచ్చు, మహిళా శక్తి కావచ్చు, మిగతా అనేక అంశాలు అంటే కార్యకర్త అధినేతగా ఉండే ఒక ప్రధానమైన కార్యక్రమాలన్నీ ఈ మహానాడులో జరగబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.